గొర్రెల స్కామ్ లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ. స్కీములో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు. ఇప్పటికే కొనసాగుతున్న ఏసీపీ దర్యాప్తు ఇలా బయటపడ్డది. పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవికుమార్, ఆదికేశవ్, రంగారెడ్డికి చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయిన ఏడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది వద్ద 33 యూనిట్లు గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయవలసిన 2.8 కోట్లను బినామీ ఖాతాలకు మళ్లించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్టు గుర్తించి పశుసంవర్ధక శాఖ సిఇఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీకి తీసుకొని విచారించింది. ఈ క్రమంలో గొర్రెల స్కామ్ లో 100 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది. అయితే ఈ స్కామ్ లో ఒక రెడ్డి, రవీందర్ రెడ్డి ఏదో పేరు రెడ్డి, దీనికి సంబంధించి డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఫారెన్ కు పారిపోయిండు. ఇంత దగ్గర ఒక 50 కోట్లు 100 కోట్ల కథం చేసి పడేసిందట. ఆయన మనకు నిన్ననే ఒక మిత్రుడు పెట్టిండి సమాచారం, పేరు రవీందర్ రెడ్డి ఏది. అయితే 100 కోట్ల స్కామ్ చేసి దేశం విడిచిపెట్టి పారిపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే గొర్రెల స్కామ్ కూడా చాలా పెద్దగానే ఉన్నది. 700 కోట్ల కుంభకోణం అట. 700 కుంభకోట్ల కోణం అంటే మరి ఇది ఇందులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ఉన్నట్టు తెలుస్తుంది, ఆయన పిఏ పేరు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఫైళ్లు ఆయన చేసిందని 4-5 నెలల కింద అట్లా కూడా ఒక వార్త వచ్చింది. అయితే గొర్రెల స్కామ్ కు సంబంధించి ఎక్కువగా వెలుగు పేపరే రాసుకొస్తాను. 700 కోట్ల స్కామ్ అటు ఇది. మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు? ఈ గొర్రెల స్కాము అంటే గొర్రెలు ఇయ్యకముందే 133 గొర్రెలు ఇయ్యకముందే గొర్రెలు ఇచ్చినట్టు రాసుకున్నారు. యూనిట్లు అంటే యూనిట్కు ఎన్ని ఉంటాయో మరి, ఒక్క యూనిట్ అంటే ఒక్కటా మరి 10, 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయవలసిన 2 కోట్ల డబ్బులను బినామీల ఖాతాల్లో మళ్ళించింది. ఈ స్కామ్ ఇట్లా గొర్రెల స్కామ్ కూడా చాలా పెద్దగా ఉంది.